50% అడుగుతారు. ఉమ్, అదే అవతల ఉన్నటువంటి ఏ నానక్రామ్ గూడాను అట్లాంటి ఏరియాలో 40% అడుగుతారు. ఉమ్, మిగతా చోట 30% అడుగుతారు. అంతే తప్పించి నీకు భూమి నేను ఇచ్చేస్తానయ్యా, నా భూమి నీకు ఇచ్చేస్తాను, దాని కన్స్ట్రక్షన్ కాస్ట్లో కూడా నేను 40 రూపాయలు పెట్టుకుంటాను, నువ్వు మాత్రం దాని మీద డబ్బులు అద్దెలు నువ్వు తీసుకో అంటారా ఎవరైనా? నువ్వు అదే అమ్ముకో, కదా. నువ్వు అద్దెలకు తీసుకో అంటారా ఎవరైనా? ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు సత్వా దాంట్లో వీళ్ళు రైట్ చేసిన పాయింట్ అదే. ఉమ్, దాంట్లో భూమి ఇంకా అది నయ్యం, రహేజాది వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి దోచి పెడుతున్నారంటే వీళ్ళకి ల్యాండ్ తో పాటు ఎదురు డబ్బులు ఇస్తారట కన్స్ట్రక్షన్ కి. ఓహో, కన్స్ట్రక్షన్ అవును. దాంట్లో సగం వీళ్ళు వీళ్ళే ఎదురు డబ్బులు పెట్టుకుంటారట. పెట్టుకుంటారట. అదేమి బాధ అసలు నాకు అర్థం కాలేదు. అదేదో ఆ రహేజాకో లేకపోతే వీళ్ళకి ఇచ్చేదో సత్వాదో దాంట్లో పీపీపీ అంటారు అనమాట. రేపు పీపీపీ అంటే పెద్ద ఎత్తున ప్రజల సొమ్ముని పంచిపెట్టడం అనమాట. పాయింట్ ఏంటి అక్కడ అసలు కావాల్సింది ఏంటి? వాళ్ళనే పెట్టు, వాళ్ళ చేత కన్స్ట్రక్షన్ చేయించు, బిల్డర్ గా వాడు వాళ్ళని. అలాగే బాగుంటది. 50-50 తీసుకో, బిల్డర్ గా అడిగి స్థలం. దీని వల్ల ప్రజా ప్రయోజనం గానీ రాష్ట్ర ప్రయోజనం గానీ ఏంటి? ఓన్లీ ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది అనేనా, ఇంకేమన్నా ఉందా? ఈ ముక్కే చెప్తారు, సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు అక్కడికి వచ్చి పెడతారు ఇది ఇవ్వడం వలన అంటారు. మరి అదేదో నువ్వే కట్టచ్చు కదా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆ బిల్డింగ్ నువ్వు కట్టావనుకో, సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టుకుంటారు, నీకు నెల నెల అద్దెస్తారు బిల్డింగ్ ని.